తెలుగుదేశం పార్టీకి గెలుపుకు కృషి చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి లోడగా కృష్ణ పేర్కొన్నారు. అరకు వేలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి శ్రవణ్ మండల అధ్యక్షుడు, సెక్రటరీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. అరకు నియోజకవర్గం ఉకుంపేట మరియు ముంచంగిపుట్టు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ పార్టీ పదవిలోకి వచ్చి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిందేమీ లేదని, కావున ఈ ఎలక్షన్లో గెలుపు తమదేనని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, ఆ దిశగా కార్యకర్తలందరూ పూర్తిస్థాయిలో కష్టపడాలని తెలిపారు. రాష్ట్ర కమిటీ నియామకం చేసింది. అందులో మొదట అజెండాగా అన్నగారు వర్ధంతి నిన్న చేసుకోవడం జరిగింది. అరకు వ్యాలీలో ఉన్న 6 మండలాల ప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీ శ్రవణ్ కుమార్ గారు, దొరగారు, అబ్రహం గారు అందరు కూడా నిన్న రాష్ట్రంలో పాలన చూస్తుంటే రాక్షస పాలన ఎంత భయంకరంగా ఉందంటే, ఒక మనిషి మాట్లాడి స్వేచ్ఛగా అతని మనోభావాలు చెప్తే అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి, మాయ మాటలు చెప్పి రకరకాల గమ్మత్తైన పథకాలు పెట్టి ప్రజల సొమ్మును దోపిడీ చేసి పేద కాదు మైదాన ప్రాంతంలో కూడా ఈ తిరుగుబాటు మొదలైంది. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. సమష్టిగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో సోదర భావంతో కలిసి పోరాటం చేసి ఏదైతే మన రక్తంలోనే ఉంది, మన అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేసి తెల్లదొరలను ఏ విధంగా తరిమి కొట్టారో ఆ విధంగా మంచి రోజుల కోసమై చీకటిని అంతం చేస్తూ ముందుకొచ్చేలాగా మన ప్రణాళిక ఉంటుందని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి కృష్ణన్న గారు మాట్లాడతారు.